టూరిస్ట్ ఎమ్మెల్యే, చుట్టపు చూపుకై వచ్చిపోయేవాడు, పార్ట్ టైం పొలిటీషియన్. ఈ బిరుదులు అన్నీ ఎవరివి అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏమిటా నియోజకవర్గం? 2024 ఎన్నికల నుండి ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత పాపులారిటీ తెచ్చుకున్న ఆ నియోజకవర్గం కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్. ఆ ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నారా? మరెవరో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ విమర్శించే విమర్శలే ఇవి. ఈ విమర్శలను తిప్పికొట్టడానికి పవన్ కళ్యాణ్ అనేక దఫాలుగా తన యొక్క ఎత్తుగడలను ప్రతిపక్ష పార్టీపై ప్రయోగించారు. అందులో భాగంగా పిఠాపురం మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును జనసేనలో చేర్చుకోవడం, స్థానిక నాయకులను కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ను ముందుపెట్టి ఎప్పటికప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటూ రాజకీయంగా సఫలీకృతులయ్యారు. 2024 ఎన్నికల అనంతరం పిఠాపురం పాలిటిక్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టి రాజకీయంగా జనసేన పార్టీని పూర్తి సౌలభ్యవంతమైన స్థితికి తీసుకొచ్చారు. 2025 గత అక్టోబర్ నెలలో వచ్చిన మొంథా తుఫాన్ సందర్భంగా ఉప్పాడ తీర ప్రాంత ప్రజలకు, మత్స్యకారులకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు అమలు చేయడానికి 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. దీనిలో భాగంగా సిఆర్సీ పథకం ద్వారా తీర రక్షణ చర్యలు, యువతకు స్పీడ్ బోట్, స్క్యూబా డైవింగ్ లో శిక్షణ కల్పించనున్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా సముద్రంలో చేప పిల్లలను విడుదల, 2 కోట్ల రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, 200 నాటికల్ మైళ్ల వరకు వేటకు అనుమతి వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ప్రత్యేక అభివృద్ది ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో ఎలా పుంజుకుంటుందో వేచి చూడాలి.